మావోయిస్టు ఉద్యమం చివరి స్థాయికి వచ్చినట్లే కనిపిస్తూ ఉంది. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో మాడ్వి హిడ్మా చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఎన్కౌంటర్తో చనిపోవడంతో హిడ్మా ఇక దాదాపుగా మావోయిస్టు ఉద్యమం నేల కొరిగినట్లే చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే కేంద్రం దృష్టిలో మాడ్వి హిడ్మా మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. ఇదంతా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అసలు మాడ్వి హిడ్మా ఎక్కడ పుట్టిండు, ఏం కథ, ఏం చదివిండు, ఎన్ని భాషలు వస్తాయి, అసలు ఆయన గన్ను బట్టి ఎంతమందిని చంపిండు, లేకపోతే వ్యూహాలు ఏం రచించిండు, ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి చూస్తే మనం చాలా డేంజర్ జోన్. ఈయన మనిషి మామూలు మనిషి ఏం కాదు. దళ సభ్యుడిగా ఉంటూ అసలు ఎన్నో ఊహ్య రచనలు, తుపాకీ పట్టుకొని కాల్చింది చాలా తక్కువ, కానీ బాంబులు పెట్టి పేల్చడంలో చాలా దిట్ట, రిపేర్ చేయడంలో కూడా మామూలు వ్యక్తి ఏం కాదు. ఇక ఈ యొక్క ఎన్కౌంటర్ తోటి మాడ్వి హిడ్మా చనిపోవడంతో కేంద్రం నిజంగా ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నట్లు అయిపోయింది. ఎందుకంటే ఎంతోమందిని ఎన్కౌంటర్లో చంపేసిండ్రు, కొందరు భయపడో లేకపోతే సమన్వయం లేకనో లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ హిడ్మా మాత్రం లొంగిపోలేదు. లొంగిపోకుండా మళ్ళా సవాలు కూడా విసిరిండు భద్రతా బలగాలకు, కేంద్రానికి. ఆ సవాల్ ఏందో నేను చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను భద్రతా బలగాల తూటాలకు నేలకు ఒరగను, అసలు వాళ్ళకు దొరకను, అసలు కేంద్రానికి అసలే దొరకను అని సవాల్ చేసి ఏం చెప్పింది తెలుసా? ఇంకో మాట, ఒకవేళ అదే పరిస్థితి వస్తే నా గన్నుతోటి నేనే కాల్చుకొని చనిపోతాని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక వార్నింగ్ కూడా ఇచ్చిండు. కానీ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తెల్లవారుతుంటే 6-7 గంటల ప్రాంతంలో వాళ్ళు మావోయిస్టులు వాళ్ళ కార్యక్రమాలు ఇంకా, అంటే వాస్తవంగా మావోయిస్టులు కూడా 4-5 గంటలకే నిద్ర లేస్తారంట. కానీ వాళ్ళు నిద్ర లేచినరా లేవలేదు తెలియదు, కానీ నిఘా సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్లో భాగంగా చొచ్చుకెళ్ళి కాల్పులు జరిపితే మొత్తం 6 మంది మావోయిస్టులు చనిపోయారు. మోస్ట్ వాంటెడ్ హిడ్మా కూడా చనిపోయాడు. ఇక హిడ్మా ఒక చరిత్ర చూస్తే చాలా ఎట్లుందంటే మామూలు వ్యక్తి ఏం కాదు. అందుకే కేంద్రం మోస్ట్ వాంటెడ్గా, అసలు హిడ్మా మీద ఎంత రివార్డు ఉందో తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని రివార్డులు కలిపి 6 కోట్ల రివార్డు ఉందంటే ఏ స్థాయిలో మోస్ట్ వాంటెడో అర్థం చేసుకోవాలి. అసలు ఈయన ఎక్కడ పుట్టిండి, ఈయన కథ ఏంది ఒకసారి చూస్తే, ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిన, సుక్మా జిల్లాకు చెందిన వ్యక్తి. బస్తర్ ప్రాంతంలో పూవర్తి అనే గిరిజన ప్రాంతంలో జన్మించాడు. ఎవరు? మన హిడ్మా. అయితే 1996-97 మధ్యనే 17 ఏళ్ల వయసులో వెళ్ళిపోయాడు. ఈయన చదివింది 7వ తరగతే. అంటే ఆ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు నడిపే స్కూల్లోనే చదివిండు. 7వ తరగతి వరకు మాత్రమే చదివి ఇక మావోయిస్టు ఉద్యమానికి, ఆ యొక్క సాయుధ పోరాటానికి, గెరిల్లా యుద్ధానికి ఆకర్షితుడై 17 ఏళ్ల వయసులోనే వెళ్ళిపోయాడు. 17 ఏళ్ల వయసులోనే వెళ్ళిపోయాడు. ఇక అప్పటి నుంచి మళ్ళీ రాలేదు. ఇక అంటే వాస్తవంగా కూడా ఇదేంది 1996-97 చెప్తున్న ముచ్చటాలో భాగంగా అప్పుడు మావోయిస్టు బస్తర్ ప్రాంతం మొత్తం మావోయిస్టులు ఏది చెప్తే అదే నడుస్తుంది. అక్కడ ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం వీళ్ళ హ్యాండ్ ఓవర్లే ఉంటాయి. అంటే అక్కడ ఒక రకంగా భారత రాజ్యాంగం కాదు, మావోయిస్టుల రాజ్యాంగం నడిచేది. అక్కడ అదే స్కూల్లో చదువుకున్నాడు మాడ్వి హిడ్మా. చదివింది 7వ తరగతే, కానీ ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతాడట. ఒక లెక్చరర్ సహాయంతో ఆయన ద్వారా ఇంగ్లీష్ నేర్చుకొని చాలా అద్భుతంగా మాట్లాడినట. కేవలం ఈయన ఇంగ్లీష్ మాత్రమే కాదు, చాలా భాషల్లో కూడా పట్టుంది మనకి. అంటే వాస్తవంగా కూడా హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి ప్రాతినిధ్యం వహిస్తుండే. హిడ్మా ఎన్ని భాషల్లో పట్టుంది తెలుసా? హిడ్మాకు మరియా తెగకు చెందిన వ్యక్తి హిడ్మా. హిందీ, గోండు, తెలుగు, కోయా, బెంగాలీ భాషల్లో పట్టుందంట హిడ్మాకు. ఇంకోటి ఏంటంటే హిడ్మాకు 3 పేర్లు ఉన్నాయి. చాలా మటుకు మనం హిడ్మా అనే చెప్తున్నాం, కానీ హిడ్మాకు 3 పేర్లు ఉన్నాయి. అంటే అది హిడ్మా ఒకటి, తర్వాత విలాస్ ఒకటి, సంతోష్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ రకంగా హిడ్మా 17 ఏళ్ల వయసులో వెళ్ళి ఎన్నో వ్యూహాలు రచించిండు. కొరక రాని కొయ్యగా మారాడు. ఎవరికి? భద్రతా బలగాలకు, కేంద్రానికి. ఎన్నో ప్రభుత్వాలు చూసినాయి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హిడ్మాన్ పట్టుకోవడానికి సజీవంగా, లేకపోతే ఎన్కౌంటర్లు లేపేయడానికి చాలా ప్రయత్నాలు చేసినాయి, కానీ కాలే. ఎందుకంటే హిడ్మా స్కెచ్ చేస్తే అసలు ఫెయిల్ కాదంట. మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాలు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హిడ్మా ఒక్కసారి స్కెచ్ చేస్తే అసలు దొరికే పరిస్థితే ఉండదంట. ఇక మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది. అంటే ఈ మధ్య కాలంలోనే వాళ్ళ తల్లి కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నది. ఆ తల్లి రిక్వెస్ట్ పెట్టుకున్న వారం రోజులకే చనిపోయాడు పాపం. అంటే వాస్తవంగా కూడా నేను చివరి దశల్లో ఉన్నా,
నిన్ను చూడాలనిపిస్తుంది రా బిడ్డ, నేను చనిపోయడానికి దగ్గరైనా అని ఒక రిక్వెస్ట్ అప్పీల్ కూడా పెట్టుకున్నది. ఒక వారం క్రితమే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్వయంగా వెళ్ళి హిడ్మా తల్లితోటి సమావేశమై, అంటే వాళ్ళ పూవర్తి గ్రామంలో గిరిజనులతోటి సమావేశమై వాళ్ళకు భోజనం పెట్టి ఆయననే వడ్డించి హిడ్మాను రమ్మనని చెప్తే ఆమె కూడా చెప్పింది. రిక్వెస్ట్ చేస్తూ కూడా రాలే. కనీసం ఓ వారం రోజులు, నెల రోజులు కూడా కాదు, వారం రోజుల క్రితమే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ ఎన్కౌంటర్లో మొత్తం 6 చనిపోయినరు. వాళ్ళ భార్య రాజక్క ప్లస్ అలియాస్ రాజా కూడా చనిపోయింది. ఈమెపై కూడా 50 లక్షల రివార్డు ఉంది. అంటే ఈ రకంగా పీపుల్స్ లిబరేషన్లో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో వ్యూహాలు రచించిన హిడ్మా నేల కొరిగిందంటే ఓ రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద విజయం అనే చెప్పుకోవాలి. ఈయనపై 6 కోట్ల రివార్డుతో పాటు ఈయన ఎన్ని వ్యూహాలు చేసింది తెలుసా? దేశంలో పోలీసులు, ప్రముఖుల నేతలపై జరిగిన దాడులు 26 దాడులకు వ్యూహరచన చేసినట్ట. ఇంకో వార్తలు ఉన్నాయి తెలుసా? ఇంకేం వార్తలు అంటే భారీ మావోస్టు, అంటే ఈ మధ్యకాలంలో 200 మంది మావోస్టులతో లొంగిపోదామని ప్రయత్నం చేసిండనే వార్తలు కూడా గుప్పుమన్నాయి ఈ మధ్యకాలంలోనే. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వెనక్కి విరమించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో హిడ్మా భద్రన్న, నంబాల, చలపతి వంటి ఎంతోమంది అగ్రనేతలతో కలిసి ఎన్నో దాడులు చేసినట. అంటే ఒక దాడి 2 కాదా, చాలా దాడులు ఉన్నాయి. దండకారణ్యంలో బలగాల్ని నడిపించే వ్యూహకర్తగా గుర్తింపు పొందిండు హిడ్మా. ఒకసారి మనం చూసుకుంటే ఎక్కడెక్కడ దాడులు చేసిండు అనేది, PLGA అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1 బెటాలియన్కు నాయకత్వం వహిస్తూ కేంద్ర కమిటీలో చిన్న వయసులోనే ఎదిగినట. పలు దాడుల్లో కీలక పాత్ర పోషించిండు. ఆ దాడులు ఒకసారి మనం చూస్తే 2010 దంతేవాడ దాడిలో 76 మంది CRPF జవాన్లు మృతి చెందిరు. అంటే CRPF జవాన్లు ఆ వ్యాన్లో వెళ్తున్న క్రమంలో ల్యాండ్ మైన్ పేలి 76 మంది జవాన్లు మృతి చెందినట. ఆ దాడికి ప్రధాన వ్యూహకర్త హిడ్మనే. ఇంకోటి ఏంటంటే 2013లో జిరామ్ ఘాట్లో కాంగ్రెస్ నేతలతో సహా 27 మంది మృతి చెందినట. దీనికి కూడా ప్రధాన వ్యూహకర్త. 2021లో సుక్మా, బీజాపూర్లో 22 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. దీనికి కూడా వ్యూహకర్త. ఈ రకంగా హిడ్మా కేంద్రం దృష్టిలో మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు, మామూలు వ్యక్తి కాదు. అందుకే 6 కోట్ల రివార్డు ఉంది. కేంద్రంతో సహా ఒక 4-5 రాష్ట్రాల రివార్డులు కలిపితే 6 కోట్ల రివార్డు ఉంది. భార్యతో సహా హిడ్మా కూడా ఒకటేసారి చనిపోయాడు. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్గా 3 ఉన్నారు. హిడ్మా, నంబాల మన తిప్పిరి తిరుపతి, పాపారావు ఉన్నారు. హిడ్మా ఖతమైపోయాడు. ఇక ఉన్నది 2 తిప్పిరి తిరుపతి, పాపారావు. ఈ రకంగా ఈ యొక్క ఎన్కౌంటర్ తోటి మావోస్టులకు మామూలు దెబ్బ కాదు, భారీ దెబ్బనే తగిలింది. ఈ దెబ్బతోటి కేంద్రం ఏదైతే ఆపరేషన్ కగారులో భాగంగా 2026 మార్చి 30 నాటికి అంతం చేస్తామని ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో నిజంగా 90% వాళ్ళ విజయం సాధించినట్లే చెప్పాలి. ఇక మీడియా ఛానల్ కానీ, పేపర్లు కానీ, మాజీ మావోస్టులు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎన్నో రకాలుగా మాట్లాడారు హిడ్మా గురించి. ఇంకా హిడ్మా జీవితం, ఆయన ఉద్యమం, గెరిల్లా ఉద్యమం మొత్తం అంతమైనట్లే కనిపిస్తూ ఉంది. చిన్న వయసులోనే గెరిల్లా ఆర్మీలో చేరి దళ సభ్యుడిగా ఎదిగి మామూలు వ్యూహరచన కాదు, ఎంతోమంది భద్రతా బలగాలను కూడా పొట్టన పెట్టుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా మావోస్ట్ పార్టీకి భారీ దెబ్బ కాదు, అతి భారీ దెబ్బనే అని చెప్పుకోవాలి. ఈ చర్యతోటి ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెడతారు అమిత్ షా. ఇక మిగతా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాడు, రండి మిగతా వాళ్ళు కూడా లొంగిపోండి అనేది రిక్వెస్ట్ చేస్తాడు. మరి పాపారావు, తిప్పిరి తిరుపతి మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు లొంగిపోతారా, ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. విషాదకరమైన వార్త ఇంకా ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, వారం క్రితమే అప్పీలు పెట్టిన తల్లి, హిడ్మా తల్లి, నిన్ను చూడాలనిపిస్తుంది రా కొడుకు అంటే ఆ యొక్క అప్పీల్కు కూడా, ఆ యొక్క విన్నపానికి కూడా హిడ్మా ఎలాంటి చిహ్నం లేకుండా చనిపోయిండు చూడు. అది చాలా విషాదకరంగా. ఎందుకంటే ఏ తల్లి అయినా తన కొడుకును లేకపోతే బిడ్డల్ని ఎవరినైనా చూడాలి చివరి దశలు అనేది కోరుకుంటారు. ఆ ఆశ నెరవేరకుండానే. కానీ ఒకటైతే గమనించాలి మనం, హిడ్మాను సజీవంగా పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు భద్రతా బలగాలు, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రాలు కానీ ఆయన లొంగిపోయే పరిస్థితి రాలేదు. అసలు ఎట్లయిపోయిందంటే పద్మ వ్యూహంలో చిక్కుకుపోయిండు హిడ్మా. ఆ కర్రెగుట్టలు, నేషనల్ పార్కు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఆయనకు పట్టున్న ప్రాంతాలు అవన్నింటిని ఛేదించి
కర్రెగుట్టలు కూడా ఛేదించడంతో ఒక పద్మ వ్యూహంలో చిక్కుకుపోయాడు. మరి ఇక హిడ్మాకి ఏమనిపించిందేమో, వెన్ను చూపి పారిపోవద్దు, ఉద్యమంలోకి వచ్చినాం, వెన్ను చూపి పారిపోవద్దు, లొంగిపోవద్దు అనుకున్నాడో ఏం కథనో తెలియదు. కానీ తల్లి విన్నపాలను కూడా పట్టించుకోకుండా ఈరోజు ఎన్కౌంటర్లో చనిపోయాడు. అఫీషియల్గా ఏపీ డీజీపీ కూడా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా మావోయిస్టు ఉద్యమానికి ఒక తెరపడినట్లే సాయుధ పోరాటం, మావోయిస్టు అనే మహావృక్షం కూకటి వేలితో పెకిలించుకుపోయిందనడంలో సందేహం అయితే లేదు.